జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ఆధారాలతో సహా వాస్తవాలు వెల్లడించండి. మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపండి. తుమ్మిడిహట్టి డిపిఆర్ను సిద్ధం చేయండి. ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని సేకరించండి. ఆ తర్వాతే సవర్ణ అంచనాలు పంపండి. కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి. నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టమని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఎవరు తిప్పికొట్టాలి ఇక్కడ? ఎవరు తిప్పికొట్టాలి? నీటిపారుదల శాఖ తిప్పికొట్టాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టాలా? మంత్రులు తిప్పికొట్టాలా? ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలా? ఎవరు తిప్పికొడతారు? ఒకసారి చాలా సీరియస్గా మీరు దీని లోతుల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి ఈ జల వివాదాలపై దుష్ప్రచారం తిప్పికొట్టాలంటే రేవంత్ రెడ్డే తిప్పికొట్టాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరికి తిప్పికొట్టరు, వేరే వాళ్ళు ఎవరు కూడా సీరియస్గా దీనిపైన స్పందించరు. ఇది 100% మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే కనబడతా ఉంది. సో జల వివాదాలపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జల వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని తెలియజేయాలని సూచించారంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఆల్రెడీ ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కూడా రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. దీని తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేసిండు, సిబిఐ కోర్టులో సిబిఐకి మేము ఇస్తున్నాం అని చెప్పేసి చేతులు దులుపుకున్నాడు రేవంత్ రెడ్డి. అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో స్కామ్ జరిగింది, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి కమిషన్ సిఫారసు చేసినప్పుడు మళ్ళా చేసింది ఎవరు? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద రిపోర్ట్ దాదాపు సంవత్సరంన్నర పాటుగా అన్ని అంశాలను పరిశీలించి అందరినీ విచారణ చేసిన తర్వాత ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఇస్తే దానిపైన చర్యలు తీసుకోని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని ఏం చేసిండు రేవంత్ రెడ్డి చేతులు దులుపుకొని సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి కేంద్రం కోర్టులో వేసేసిండు. సో సిబిఐ ఇప్పుడు ఇంతవరకు ఆ కేసును తీసుకోలేదు, కేంద్రం తాత్సారం చేస్తూ ఉంది. ఇది ఒక పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ ఏంది, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో కృష్ణా జలాల వివాదంలో 299 టీఎంసీలకు కేసీఆర్ సైన్ పెట్టిండని చెప్పేసి కృష్ణా జలాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయంలో ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండు. మొన్న ఏం చేసిండు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే రిట్ పిటిషన్ బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి ₹1 కోటి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తర్వాత దానికి దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్వకేట్ జనరల్, లాయర్లు, గీయలా అందరు వేరు ₹1 కోటి ఖర్చు వచ్చింది. ఏమైనా ఫాయిదా అయిందంటే రిటర్న్ తీసుకొని వచ్చేసారు. సో దాని తర్వాత సివిల్ సూట్ వేయాలని చెప్పేసి మళ్ళీ డిసైడ్ అయ్యారు. మళ్ళీ దానికి ₹1 కోటి ఖర్చు, లాయర్లకైతే ఖర్చులన్నీ కూడా. సో ఈ విధంగా కృష్ణా జలాలకు సంబంధించిన దానిలో కేసీఆర్ మోసం చేసి చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఈ యొక్క కృష్ణా జలాల విషయంలో లెజిటిమేట్ వాటా మనకు రావాలి అంటే రేవంత్ రెడ్డి మరి ఏ విధమైన పోరాటం చేస్తారో ప్రజలు చెప్పాలి. సరే మీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని అది ఏదో విధంగా ప్రజలు తెలుస్తాయి. ప్రజలు మీ వైపు ఉండాలంటే మీ యొక్క కార్యాచరణ చాలా సీరియస్గా ఉండాలి. మీరు చంద్రబాబు మెప్పు కోసము లేకపోతే ఆంధ్రాకు నీళ్లు తరలించే విషయంలో మీరు సహకరిస్తామంటే ఎట్లా? ప్రజలు ఎట్లా అమ్ముతారు? మీరు చాలా సీరియస్ పోరాటం తీసుకుంటే సీరియస్గా ఈ యొక్క దీనిపైన చర్చలు చేసి మనకు లెజిటిమేట్ వాటా ఏ విధంగా వస్తుందో చూసుకొని ఈ విధంగా కనబడతా ఉంది చేస్తే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చెత్త మీ సిద్ధమని, మీరు చెప్తారు చెత్త సిద్ధమని. మరి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి కదా. ఎందుకు మాట్లాడలేకపోతే ఇంతవరకు ఎందుకు ఇనిషియేట్ చేయలేకపోతున్నారు? అటు ఆ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మీరు చెప్తున్నారు. మరి ఎక్కడో ఒక దగ్గర తెగాలంటే చర్చలో కూర్చోవాలి కదా. ఎందుకు కూర్చోలేకపోతున్నారు? అంటే మీ మీద జరుగుతున్న దుష్ప్రచారం తిప్పికొట్టాలంటే మీ యొక్క కార్యాచరణ ప్రజలకు నచ్చాలి, మీ పోరాటాలు ప్రజలకు నచ్చాలి, ప్రజల కోణంలో ఉండాలి. మీరు ప్రజల కోణంలో లేకుండా కేవలం కేసీఆర్ విమర్శించి కేసీఆర్ ద్రోహం చేసినట్టు ఎట్లా? దానికి సంబంధించినటువంటి సమస్యకు సమాధానం వెతకాలి కదా. ఆ సమాధానం వెతకడంలో పోరాటం చేయాలి కదా. ఆ పోరాటం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం మళ్ళీ అడుగుతూ ఉంది. మరి ఇంతవరకు దానికి గురించి సమాధానం అయితే లేదు. సో ఇది పరిస్థితి.